ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని నేడు తెలుగుదేశం గూటికి చేరనున్నారు. ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆయన కలవనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆళ్ల నానికి తెలుగుదేశం కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీకి వైసీపీ తరఫున పోటీ చేసిన నాని ఓటమి చెందారు. ఇక అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు. అయితే కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకు నాని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరాలంటే క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆయన టీడీపీపై అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. ప్రశ్న ఏలూరు జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు అమరావతిలో జరగనున్న సచివాలయంలో జరగనున్నటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా ఆయన కప్పుకొనున్నారు. గతంలో ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటుగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కూడా ఆయన రాజీనామా చేశారు. దాంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. ఆళ్ల నాని ఈ విధంగా ఎవరితో సంప్రదించకుండా రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్, పదవులు అనుభవించి పార్టీని నట్టేట ముంచి వెళ్ళిపోయారంటూ కూడా తీవ్రంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. 2024 ఓటమి అనంతరం ఆళ్ల నాని బయట తిరగడం మానేశారని చెప్పుకోవచ్చు. రాజకీయాల గురించి మాట్లాడడం కానీ రాజకీయ నేతలను కలవడం కూడా ఆయన పూర్తిగా తగ్గించేశారు. వైజాగ్ లో ఆయనకున్నటువంటి అక్కడ బిజినెస్ ఆయన వ్యాపారాలను తీసుకునే పనిలో ఉండిపోయారు. అనంతరం ఆయన రాజీనామా లేఖను బయటకు వదలడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులన్నీ సాక్షిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికీ వైసీపీ ఆళ్ల నాని వైసీపీని వీడిన తర్వాత ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 22 మంది కార్పొరేటర్లకు పైగా టీడీపీ తీర్థం పుచ్చుతున్నారు. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ సైతం టీడీపీలో జాయిన్ అయ్యారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఆళ్ల నాని మరి జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. జనసేన నేతలోకి టచ్లోకి వెళ్తారు. జనసేన పార్టీలో చేరిక ఖాయం. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి ఆళ్ల నాని అడుగుతున్నట్లుగా కూడా సమాచారం వచ్చింది. రాజకీయంగా ఒక పుకారు కూడా చెలరేగింది. అయితే ఆళ్ల నాని అటు టీడీపీ జనసేన రెండు వేటిలోకి వెళ్లాలని ఆలోచిస్తుండగా ఆయన అభిమానులు అనుచరులు మాత్రం టీడీపీకి బాగుంటుందని చెప్పడంతో ఆయన టీడీపీ తీర్థం తీసుకోబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. విజయనగరానికి చెందినటువంటి ఒక ప్రముఖ డాక్టర్ టీడీపీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలిసింది. చంద్రబాబు నాయుడుతో ఆయన మాట్లాడడంతో పాటుగా నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్లి ఆళ్ల నానితో భేటీ చేయించినట్లుగా అనంతరం టీడీపీలో చేరేందుకు పూర్తిగా రంగం సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలిసింది. ఆళ్ల నాని ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3 సార్లు గెలుపొందారు. వైసీపీ గెలుపొందిన అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి సైతం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ సమయంలో పర్యటించి కోవిడ్ కి సంబంధించి ఆయన పూర్తిగా ఆసుపత్రుల్లో సేవల మీద పూర్తి స్థాయిలో సమీక్షించారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఆళ్ల నాని వైఖరిపై ఇటు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలతో పాటుగా ఆళ్ల నాని టీడీపీలో చేరికను ఏలూరు నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసులు పెట్టించారు. టీడీపీ నేతలను తీవ్రంగా వేధించారు. సో ఆళ్ల నాని క్షమాపణ చెప్పి టీడీపీలోకి రావాలని కూడా నియోజకవర్గ టీడీపీ నేతలు చెప్పే పరిస్థితులు, డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రశ్న. థ్యాంక్ యూ సాగర్. అంత నమ్మకంగా మిమ్మల్ని చూసినటువంటి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకే మీరు ఎన్నుపోటు పడిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ ఎన్నాళ్ళు ఉంటారో కూడా మాకు తెలుసు. ఈ తెలుగుదేశం పార్టీకి ఎంత సేవ చేస్తారో కూడా ఏలూరు జిల్లా ప్రజలకి, ఏలూరు నియోజకవర్గం ప్రజలకి కూడా తెలుసు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తూ మీరు ఒక్కసారి మట్టికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పందే మీరు గనక ఏలూరు తెలుగుదేశం పార్టీలో గనక మీరు జాయిన్ అయితే క్షమించేదే లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ
పార్టీ కార్యకర్తల తరఫున నేను చెప్తున్నా మీకు, అంత నమ్మకంగా మిమ్మల్ని చూసిన